లైఫ్ లో గానీ లేదంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత గానీ ఏదైనా బ్యాడ్ మెమొరీ ఏదైనా ఉందా అని? అంటే మీరు అరే ఏంట్రా ఇలా అవుతుంది లైఫ్ అని ఏదైనా బాధపడిన అంటే సిచ్యువేషన్ ఒక్కోసారి వేషాలు దొరకక, వేషాలు దగ్గరకు వచ్చి మళ్ళీ దూరం అయిపోయాక, ఓకే రాత్రి ఇప్పుడు రాత్రి కొంతమంది ఉంటారు, వేషం చెప్తారు, రాత్రి మాట్లాడేసారు రేపు మార్నింగ్ నుంచి షూట్ అండి మీరు సెట్స్ గా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసేసి లేదండి అది ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళకు అనుకున్నామండి, ఆ క్యారెక్టర్ మీకు వేరే చెప్తాం అనేసరికి అప్పుడు చాలా డిప్రెషన్ అయ్యి బాధపడే రోజులు ఉన్నాయి అలాంటివి. అంటే ఎవరైనా అవమానించినట్టు కానీ ఏదైనా సెట్ లో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో కానీ ఒక పెద్ద ఆర్టిస్ట్ కానీ అంటే భద్ర ఇప్పుడు డైరెక్టర్ గారు ఎవరైనా ఇప్పుడు హీరో గారు కావచ్చు, డైరెక్టర్ గారు కావచ్చు, మేనేజర్ కావచ్చు, కో డైరెక్టర్ అవ్వచ్చు, వాళ్ళు తిడితే బ్లెస్సింగ్స్ లాగా తీసుకుంటారు నేనైతే, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, ఓకే వాళ్ళని అందరినీ నేను గురువుల లాగా ట్రీట్ చేస్తాను నేను. ఓకే ఎందుకంటే ఇప్పుడు నేను ఆహంతోని వాళ్ళని తిరిగి మళ్ళీ మాట్లాడితే అది పద్ధతి కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ నిలబడాలి, ఇక్కడ ఏదైనా సాధించాలి అంటే మనము ఒదిగి మెతిగి ఉండాలి.